What's up guys, welcome back to my channel. This is Fit Saira. చాలా రోజులేం కాదులే మనం పెట్టినా కానీ ఓకే, మీకు కాన్సెప్ట్ ఇవంతా అర్థం కావడానికి కొంత టైం పడుతుంది, బట్ ఏదో రోజు మాత్రం అర్థమవుతుంది. ఓకే, వీడియోస్ ఎట్లున్నాయి కింద కామెంట్ చేయండి. సొల్లొద్దు, చూసుకొని పోవడం ఇప్పటి నుంచి డైరెక్ట్ మ్యాటర్లోకి. తమిళని చూసే వచ్చి ఉంటారు. తమిళన్స్కి కంటెంట్కి అనుకున్న దానికంటే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే తమిళన్స్ కొంచెం కష్టం అవుతుంది బాయ్ ఎదగటానికి. లెట్స్ గో. అన్నీ నేర్చుకుంటున్నావు నా ఛానల్లో ఎవరైనా. సో గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి కొట్టండి. అలా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కనిపిస్తున్నది ఇది వచ్చేసి ప్రీ వర్కౌట్. కొంతమంది యూట్యూబ్లో దీనికోసం వ్యూస్ కోసం ఏమేమో చెప్తారు. నిజంగానే దీంట్లో అంత దమ్ము ఉండదు, బట్ స్టిల్ నా తన పైసలు లేనప్పుడు నేను ఇదే తాగి వెళ్ళా. బట్ ఇది ఎవరికి ఎప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది గేమ్. నీకు ఒక క్లారిటీ వస్తుందమ్మా, నువ్వు అనవసరంగా పైసలు దండగా పెట్టుకో. యూట్యూబ్లో ఇలాంటి సోది మాటలు విని నీ గోల్స్ని డౌన్ చేసుకోకు. మొత్తం మాట్లాడదాం. సో వైస్, ఇప్పుడైతే బ్లాక్ కాఫీ తాగినా. నార్మల్గా అయితే కింద సౌండ్స్ వస్తున్నాయి, ఫస్ట్ పట్టించుకోమాకండి. నేను బ్లాక్ కాఫీ తాగిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఒక్కొక్కసారి డైరెక్ట్ ప్రీ వర్కౌట్ కూడా తాగేస్తా. కాకపోతే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏందనేది మీకు ముందు తెలుస్తుంది. ఇప్పుడు నేను డైరెక్టర్ అయిపోతున్నాను అనమాట, అందుకే కాన్సెప్ట్ ఏందనేది రివీల్ చేయకుండానే కంటెంట్ ఇస్తా. లెట్స్ గో. ఒక 10 minutes, జస్ట్ ఒక 10 minutes అట్లా థ్రెడ్మిల్ చేసి వస్తా. స్టిల్ ఇంకోటి, ఇప్పుడు వీడియో కోసం జిమ్కి వెళ్ళాలి, ఇలాంటి సోది మాటలు వేస్ట్. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్లో మాట్లాడదా. నాకు జిమ్కి పోయి చేసుకొని కంటెంట్ కోసం అయితే మాత్రం నేను కంటెంట్ ఇంట్లో ఉండి కూడా చేయగలుగుతా, యానిమేషన్స్ యాడ్ చేసుకోండి. స్టిల్ ఇక్కడ నాకు ఇంటి దగ్గర చేసుకుంటూ నా వర్క్స్ని చేసుకుంటూ నాకు పీస్ఫుల్గా ఉంది. ఎవరికి వాళ్ళ టైం అనేది, వాళ్ళ స్కెడ్యూల్ అనేది ఎలా ఉంది అనేది చూసుకొని వాళ్ళు అట్లా సెట్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఓకే, సో నేనైతే ఇంటికాడనే వర్కౌట్లు చేస్తామ్మా. ఇంకా నాకు తెలిసి అయితే ఈ ఇయర్ మొత్తం నీకు ఏమైనా వర్కౌట్స్ మీద డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు వర్కౌట్ కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. ఇంటి దగ్గర కొంచెం బిజీ అర్థం చేసుకుంటారు అనమాట. మరి అర్థం చేసుకోండి. కుమ్మేద్దారా బాయ్, అన్నీ ఇచ్చేస్తా. ఒక 10-15 నిమిషాలు థ్రెడ్మిల్ చేస్తా. థ్రెడ్మిల్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే దాని వెంటనే ప్రీ వర్కౌట్ తాగి నాన్ స్టాప్గా అండ్ రెస్ట్ అండ్ లైక్ మన మజిల్స్కి మంచిగా గ్రో అవ్వాలంటే రెస్ట్ అండ్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ చేసేటప్పుడు కనుక ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, అది కనుక మనం కరెక్ట్గా ఇన్వాల్వ్ చేసినాం అనుకో, మన మజిల్స్కి అనేది ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పీక్ స్టేజ్లో ఉంటుంది. ఆ సెకండ్లో మనం దాన్ని కంట్రోల్ చేస్తే లైక్ ఇదొక సబ్జెక్ట్ అనుకోరు, ఇక గట్టిగా ఉంటుంది. సో అది ఇంకా మనం డైరెక్ట్ మాన్యువల్గా అంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు మనం థింక్ చేసుకోవాలి, అది నువ్వు చేసే వర్కౌట్స్ని బట్టి ఉంటుంది. ఓకే, సో దాని గురించి కూడా ఒక మంచిది వస్తుంది వీడియో. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ప్రీ వర్కౌట్ తాగుతా. ఓకే, ప్రీ వర్కౌట్ తాగి నాన్ స్టాప్గా 45. లాస్ట్ టైం అయితే మాత్రం అంటే ఇంట్లో మంచిగా వర్కౌట్ చేసుకుంటున్నా కదా ఒక్కడిని, అంటే లైక్ నాకు అడ్డు ఎవరు లేరు కదా, ఒక 45 minutesలో అయిపోద్ది. ఈరోజైతే బ్యాక్ అండ్ బైసెప్స్, కాసేపు మళ్ళీ సేమ్ థ్రెడ్మిల్. బ్యాక్ వర్కౌట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే చేస్తే బైసెప్ లేదా షోల్డర్స్. ఈ థ్రెడ్మిల్ కూడా కొంచెం చేయాలి మంచిగా. మీరైతే వెళ్ళి ఈలోపు ఇది చూసేసి వచ్చారు, ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత ఇంకా క్లారిటీగా మాట్లాడుతుంది. ఓకే అమ్మా, ఇదైతే కొత్త స్టైల్. మీకు అలవాటు కావడానికి కొంత టైం పడుతుందిలే, కానీ ఒక్కసారి అలవాటు అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈ ఓవర్ యాక్షన్ అన్నీ చెప్పి నాకే బోర్ కొట్టింది, కానీ నా వంతు నేను ట్రై చేస్తా మీకు బెస్ట్ ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కడు బెస్ట్ ప్రీ వర్కౌట్ లేదా బెస్ట్ కెఫైన్, బెస్ట్ ప్రీ వర్కౌట్ లో బడ్జెట్ అని కొట్టగానే నీకు కనిపించేది యూట్యూబ్ లో ఫస్ట్ హోమ్ స్క్రీన్ లో వచ్చేది
ఈ బ్రూ ప్యాకెట్ ఇవన్నీ మాట్లాడదాంలే కానీ సరే విను. ఇప్పుడు బ్రూ ప్యాకెట్ వర్సెస్ ప్రీ వర్కౌట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఇప్పుడు బ్రూ ప్యాకెట్ లో దాని లెవెల్ ఏంటి, బ్రూ ప్యాకెట్ అది ఎందుకు పనిచేస్తుంది, బ్రూ ప్యాకెట్ లో ఏముంటుంది, బ్రూ ప్యాకెట్ ఎవడు వాడతాడు, ఎందుకు వాడాలి, ఏ పర్పస్ లో వాడతారు. అలాగే ఇప్పుడు నేను వాడుతున్న ప్రీ వర్కౌట్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వాటర్ ప్రీ వర్కౌట్. ఇది ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు, దేనికి వాడతారు, ఏ పర్పస్ లో వాడతారు. ఇప్పుడు మీరు కొనాలా వద్దా, ఎవరు ఏది కొనాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని యూజెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ దిస్ కెఫెన్. కెఫెన్ మన బాడీలోకి వెళ్ళగానే వర్క్ ఎట్లా చేస్తుంది షార్ట్ కట్ లో చెప్తా. కెఫెన్ అనేది స్టిమ్యులేట్, నీకు అర్థమయ్యేలా చెప్తా చూడు. ఎప్పుడైతే నువ్వు బ్రూ ప్యాకెట్ గానీ ఎనీ ప్రీ వర్కౌట్ గానీ కెఫెన్ అనేది ఉన్నది ఏదైనా సరే తీసుకున్న వెంటనే 15-30 మినిట్స్ లో పీక్ స్టేజ్ లో స్టిమ్యులేట్ గా మారుతుంది. ఇది నీ బాడీలోకి వెళ్ళిన వెంటనే నీ బ్రెయిన్ లో అడెనోసిన్ అనే ఒక కెమికల్ ని బ్లాక్ చేస్తుంది. అలాగే నీ బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలర్ట్నెస్, మూడ్, ఎనర్జీ ఇవన్నీ పీక్ స్టేజ్ కు వస్తాయి. సో ఇప్పుడు నువ్వు తీసుకుండే కెఫెన్ మీద డిపెండ్ అయి ఉంటది. నువ్వు తీసుకుండే కెఫెన్, నేను ఇక్కడ నువ్వు తీసుకుండే కెఫెన్ గురించి మాట్లాడట్లేదు, తీసుకుండే క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నా. వెరీ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ అనేది నీకు ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. అదే ఒకవేళ నువ్వు ప్రీ వర్కౌట్ తీసుకుంటే ఇన్స్టెంట్ గా నువ్వు వర్కౌట్ చేయడానికి, ఇన్స్టెంట్ గా నువ్వు వెయిట్ స్లిప్ చేయడానికి నీకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ 2 రూపీస్ కి ఎనర్జీ బూస్ట్ కి, ప్రీ వర్కౌట్ కి, ఇన్స్టెంట్ గా ఎనర్జీ బూస్ట్ కి ఈ రెండింటికి డిఫరెంట్ ఉంది. అర్థమవుతుంది కదా విను. ఇప్పుడు నీ డైలీ లైఫ్ స్టైల్ లో నీకు కావాల్సింది రోజు మొత్తంలో 200 to 250 మిల్లీగ్రామ్స్ నీ బాడీకి కెఫెన్ నువ్వు తీసుకోవచ్చు. ఓకే, అంటే నీకు అర్థమయ్యేలా చెప్తా చూడు. డైలీ నువ్వు 5 నుంచి 6 బ్రూ ప్యాకెట్లు తీసుకోవచ్చు. అదే ఒకవేళ నువ్వు గనక ప్రీ వర్కౌట్ తీసుకోవాలి అనుకుంటే ఎనీ బ్రాండ్ చూస్ చేసుకునే ముందు కెఫెన్ కంటెంట్ ఎంత ఉందో చూసుకొని నువ్వు 1 స్కూప్ ప్రీ వర్కౌట్ డైలీ తీసుకోవచ్చు. ఒకవేళ నీకు కాఫీలు, చాయ్లు అలవాటు ఉంటే రోజు మొత్తంలో ఒక కాఫీ లేదా ఒక చాయ్ తాగి జిమ్ కి వెళ్ళినప్పుడు ప్రీ వర్కౌట్ తీసుకోవచ్చు. లాస్ట్ వన్, ఇది నా పర్సనల్ గా చెప్తున్నా, వెరీ ఫ్రెండ్లీగా చెప్తున్నా. నువ్వు రోజు మొత్తంలో కావాల్సిన 5 బ్రూ ప్యాకెట్లు తీసుకుంటే ఒక ప్రీ వర్కౌట్ లో ఉండే 200 mg ప్రీ వర్కౌట్ వస్తుంది కదా, 10 రూపాయలు కానీ కుర్తి పడితే నీకు ప్రీ వర్కౌట్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ బీటా అలెన్, సిట్రలైన్, B12 ఇలాంటి ఇన్స్టెంట్ గా నీ బ్లడ్ ని పంప్ చేసే ప్రీ వర్కౌట్స్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ నువ్వు తీసుకుంటే 2 రూపాయల బ్రూ ప్యాకెట్ లో ఉండవు. సో ప్రీ వర్కౌట్ అనేది కాస్ట్ ఎక్కువే, కానీ దాని లెవెల్, దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ కి దీనికి ఉండాల్సిన లెవెల్స్ దీనికి ఉంటాయి. సో నువ్వు జిమ్ కి వెళ్ళాలి, ప్రీ వర్కౌట్ తీసుకోవాలనుకుంటే తీసుకో. లేదు నేను జిమ్ కి వెళ్ళట్లేదు, జస్ట్ వాక్ చేస్తా అంటే బ్రూ ప్యాకెట్ తీసుకో. ఓకే గైస్, కలుద్దాం. నేను ఇంకా ఇలాంటి బ్రేక్ డౌన్ చేస్తా. ప్రస్తుతానికి అయితే అలా ట్రైల్ వేసిన. సరే నమ్మినా నమ్మకపోయినా నేనైతే పోరాడుతున్నా మీకోసం ఏదో ఒకటి చేయడానికి. ఓకే సరేలే, ఇప్పుడే అన్నం తిన్నా, కొంచెం రొప్పుగా మాట్లాడినా, లైట్ తీసుకోరు. అదనమాట. అబ్బా ఎట్లుంది వీడియో, మంచిగా అనిపిస్తుందా? కింద ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇట్లనే 1 by 1 చేసుకుంటూ పోదాం. ఓకేనా? ఏది ఎందుకు దేనికి అనేది తెలుసుకొని వాడండి. ఇప్పుడు రూపాయిని నేను 1000 రూపాయలు అనలేను, 1000 రూపాయలని నేను రూపాయి అనలేను. కానీ రూపాయి కూడా వస్తే 1000 అవుతుంది కదా, అట్లా. సో నీ గోల్స్ని నువ్వు తొందరగా నీ గోల్స్ని అచీవ్ చేసుకునే మార్గం ఒకటి ఉన్నప్పుడు మనం ఎందుకు స్లోగా అంటే వద్దు, అది అవ్వడానికి అవ్వదు అని తెలిసినప్పుడు దాన్ని లైట్ తీసుకోవడం బెస్ట్. అర్థమవుతుందా? సో అందుకే మీకు ఒకవేళ మంచిగా అంతా ఓకే అనిపిస్తే ప్రీ వర్కౌట్ తీసుకోర్రి, లేకపోతే లైట్ తీసుకోర్రి. ఓకేనా? నీ గోల్కి తగ్గట్టు నువ్వు ప్రీ వర్కౌట్ వాడుకుంటావా, బ్రూ ప్యాకెట్ వాడుకుంటావా, అది నీ ఇష్టం. ఇంకా